ఇక్కడ కూర్చుందావా? అబ్బా ఇంత వేడిగా ఉందేంటి? కమల్, మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేము కూర్చున్న చోటు. ఏంటి సార్ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు? అది కాదు సార్, మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి. ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు? దాదాపు 7 yearsగా లవ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కూర్చునేనా? అవును సార్. మరెందుకని మీరు పెళ్లి చేసుకోలేదు? అది వీళ్ళింట్లో ఒక చిన్న ప్రాబ్లం, కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే. ఓ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇన్నేళ్ళగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేండి సార్, ఏది తెలియదు. బాస్ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. కానివ్వండి. ఏంటి ప్రియా డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో. గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నాం అని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోకులేనా? సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాం ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్ళి అవుతుందన్న కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయ్యి చూసి వస్తాను. ఎందుకు? ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా. ఏ ప్రియా, చెప్పు వసంత్. నువ్వు నా పక్కన ఉన్న దానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రం అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు. వెళ్ళాను, తీసుకురండి. చిన్నబాబు, అన్నయ్యని ఆడే కొట్టింది. రారా రారా, ఆడతో మాట్లాడి బాబు, ఆడిని లేపేయాలి. రే నువ్వు వెళ్ళి లేపేయండి, అంతా నేను మాట్లాడతాను. సరేనండి. నూనె సీకాయ పొడి ఇదిగోండి. ఏందిరా అన్న, ఓ ముఖ్యమైన విషయం అన్న. కొబ్బరికాయ కర్పూరం ఇవ్వండి. అలాగేనమ్మా. కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసం కదన్నా, ఆడు చావలేదు, బతికే ఉన్నాడు. ఏందిరాను, నేను పొడిస్తే అప్పిలో ఉండదు, గాడు బతుకున్నాడు అంటున్నావా? బాగా చూడరా. వాడే అన్న, వాడి మోహన్ నేను మర్చిపోగలనా? సరే అన్న. అన్నతో చెప్పు, నేను లేపేస్తా. సరే అన్న, లేపేస్తా. జాగ్రత్తగా ఉండండి, ఈసారి గాడు మిస్ అవ్వకూడదు. నాన్న,
సంపురాకొచ్చినారు ఆ? ఒకేసారి వేలాది మంది చుట్టుముట్టిన ఒక్క ఏడుతో చంపి పారేసే వంశం రా వీడిది. ఆ యముడే దిగొచ్చిన ఎదిరించి నిలబడే దమ్మున్న రాయలసీమ సింహారా వీడు. ఎవరయ్యా వాడు? అప్పన్న తమ్ముడిని చంపేంత ధైర్యం ఉందా వాడికి? సార్ చేసినోడు ఖచ్చితంగా ఈ ఊరుడై ఉన్నాడు సార్. భీమా అప్పన్న తమ్ముడని తెలియనోడు ఎవడో చేస్తుంటాడు సార్. డాక్టర్ని కలుద్దాం రండి సార్. సరే పద. ట్రీట్మెంట్ జరుగుతోంది, మీరంతా వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. మేడం ఏమిటి మీరు అనేది? ఈ విషయం అప్పన్న గారికి కానీ తెలిస్తే ఆయన మొహం అది చూడండి కాదండి, మేడం. అతను బతుకుతాడో లేదో తెలియదు. ట్రీట్మెంట్ ఎన్ని జరుగుతుంది, పడ్డాయి? మీరు కాసేపు ప్రశాంతంగా అక్కడ వెళ్ళి ఎంతమంది కూర్చోండి. నరికారు? సార్ వెళ్ళి నేను కూర్చోండి చెప్తాను, సార్. తమ్ముడు పనిచేసేటప్పుడు లేతులో ఇరుక్కున్నాడు. కేసు అలా రాసుకోండి. అన్నకే ఇంకా తెలీదు, నేను వెళ్ళి ఆ విషయం ఆయనతో చెప్పాలి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వీడి కథలు భలే చెప్తున్నాడు. అవును సార్. వీడికి మొగుడు ఇంకోటి ఎవడో తయారయ్యాడు. అవును. దీంట్లో మన పాత్ర ఏంటి సార్? దీన్ని ఇట్లాగే వదిలేసి తమాషా చూస్తూ ఉందాం. అయ్యా వసంతు, లేనైనా ఈ మాత్ర వేసుకో. వసంతు అయ్యా నీకే ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉంటున్నాను. అది మీకు నచ్చలేదా? నిన్నీడ బతక